ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా చేశాను. బాయ్స్కి గర్ల్స్కి లిరిక్స్ కూడా విడివిడిగా ఇచ్చాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. డెమోలు చూపించిన తర్వాత మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? సో డెమోలు చూసారు కదా. డెమోలు అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఒక లైక్ చేసుకోండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని నైస్ అని పెట్టండి. మీకు పాసిబుల్ అయితే ఒక షేర్ కూడా చేయండి, నా రిక్వెస్ట్ అనుకోని. మీకు పాసిబుల్ అయితేనే చేయండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే సర్చ్ బార్ ఉంటుంది టాప్లో. ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్లో విఎన్ యాప్ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. మీకు ఇలా ఈ ఐకాన్ వస్తుంది. లేకపోతే లిస్ట్లో విఎన్ అని ఉంటుంది లాస్ట్లో. ఇది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. వస్తే స్కిప్ చేసేయండి, ఓకే. ఇలా ఓపెన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉందా, ఇది క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. పక్కన ఫొటోస్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా గుర్తుంచుకోండి. మీకు లిరిక్స్ విడివిడిగా ఇచ్చాను. క్రియేట్ చేసే పద్ధతి ఒకటైనా లిరిక్స్ వేరే ఉంటాయి. అమ్మాయిలు అయితే అమ్మాయిలు, అబ్బాయిలు అయితే అబ్బాయిలు. మీ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి తీసుకుందాం. ఒక ఫోటోని తీసుకుందాం. ఈ విధంగా తీసుకోండి. తీసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి. మీ ఫోటో ఈ విధంగా తీసుకోండి. ప్రొసీజర్ చెప్తున్నాను, ఫోటోలు మార్చుకోండి. లాస్ట్కి వెళ్ళండి. ఇక్కడ బ్లాక్ అవుట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఈ ఫోటోని క్లిక్ చేయండి. చివర మనకి ఒక డాట్ వస్తుంది, యారో మార్కు. దీన్ని చివర పట్టుకొని లాక్కుంటూ వెళ్తే 20 సెకండ్లు వచ్చిన తర్వాత ఆపండి. కరెక్ట్గా 20 సెకండ్స్కి కరెక్ట్గా పెట్టుకోండి. 20 సెకండ్లకి ఇలా 20 సెకండ్లు పెట్టండి చాలు. ఫస్ట్కి వచ్చేయండి. ఇలా వచ్చేసి ఇదే ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు బీజీ అని ఉంటుంది. బీజీ క్లిక్ చేస్తే ఇమేజ్ అని ఉంటుంది. ఇమేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒపాసిటీ 30 ఉంటుంది. దీన్ని ఒక 10కి మార్చండి. ఒక 14, 13 కూడా పెట్టుకోవచ్చు. ఒక 13 పెట్టాను. ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చాను. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా వచ్చింది కదా. 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ ఇన్ చేయండి, జూమ్ అవుట్ చేయండి. ఈ ఫోటో పక్కకు వస్తుంది. దీన్ని లాగి ఒక పక్కకు వదిలేసేయండి, ఎటైనా దూరంగా వదిలేసేయండి. అది మిస్ అవుతుంది. బ్లర్ బ్యాక్గ్రౌండ్ మిగిలింది కదా. ఇప్పుడు నేను టార్గెట్ ఇచ్చిన దగ్గర ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీడియో ఫోటో అని వస్తుంది, క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, పైన వీడియో అని ఉంటుంది, ఫోటో అని ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేసి ఈ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా వస్తుంది. కింద పక్కకి స్వైప్ చేసుకుంటూ వెళ్తే ఫిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇలా ఫిట్ అవుతుంది. ఫిట్ అవుతుంది కదా. ఇదే ఏం చేస్తారంటే 2 ఫింగర్స్ పెట్టి టైం లైన్ దగ్గరకు జూమ్ చేయండి. ఇలా దగ్గరకు జూమ్ చేసి ఈ చివరి పట్టుకొని లాక్కుంటూ వెళ్ళండి. ఇలా లాగితే అదే ఆటోమేటిక్గా చివరికల్లా వెళ్ళిపోతుంది. ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా. ఇప్పుడు ఈ వీడియోని ఇలా ఉంచి పైన ఒరిజినల్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ 9:16 అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. పైన క్లిక్ చేయండి, హైడ్ అవుతుంది. ఇప్పుడు 9:16 రేషియోలోకి మారిపోయింది. ఇప్పుడు టాప్లో సేవ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోన్ ఎంత క్వాలిటీ సపోర్ట్ చేస్తే అది ఇక్కడ ఎక్స్పోర్ట్ ఒరిజినల్ క్వాలిటీ అని ఉంటుంది, ఇది ఆన్ చేయండి. ఆన్ చేసి 1080లో 2K 4K మొత్తం సపోర్ట్ చేస్తుంది. ఎంత కావాలితే అంత పెట్టుకొని బిట్టెడ్ మాత్రం కొంచెం సగం దగ్గరికి ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ రైట్ మార్క్. ఇప్పుడు మనకి ఒక సౌండ్ వస్తుంది, మెసేజ్ వచ్చినట్టు టుడూ అని వచ్చింది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత చెప్తున్నాను మీకు మెసేజ్ వచ్చిందని. వచ్చిన తర్వాత ఇది సేవ్ అవుతుంది కదా. ఇది సేవ్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చూడండి. పైన సేవింగ్ వీడియో అని పడింది కదా, అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ సౌండ్ అయితే వస్తుంది, మీరు పెట్టుకున్న నోటిఫికేషన్ సౌండ్. దీన్ని తీసుకెళ్ళి క్రియేట్ చేసుకుందాం. బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా పెట్టాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదని. మీరు 2 డెమోలు చూశారు కదండి. మీరు ఎవరైతే వాళ్ళు మీ ఫొటోస్ మార్చుకోండి, మీ ఇష్టం. అది మీకు నచ్చిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్తో పెట్టుకోవచ్చు. మీకు డెమోని అయితే చూపించాను. సేవ్ ఓన్లీ అని కింద వస్తుంది, క్లిక్ చేయండి. సేవ్ ఓన్లీ అయిపోయింది. ప్లస్ న్యూ ప్రాజెక్ట్ అయిపోయింది కదా. మళ్ళీ ఇందాక మీరు ఏ ఫోటోని అయితే తీసుకున్నారో సేమ్ మళ్ళీ అదే ఫోటోని ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకొని ఇలా క్లిక్ చేయండి. ఈ ఫోటో ఇలా వచ్చింది. మళ్ళీ వెళ్ళండి, ఈ బ్లాక్ ఇమేజ్ని డిలీట్ చేయండి. ఈ ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. కరెక్ట్గా 20 సెకండ్స్ అని చెప్పాను కదా ఇందాక కూడా. ఇప్పుడు కూడా 20 సెకండ్సే పెట్టండి. 20 సెకండ్స్ ఇలా 20 సెకండ్స్కి పెట్టండి. పెట్టేసి పైన ఫస్ట్కి వచ్చేయండి. ఒరిజినల్ అని ఉంటుంది. ఈ ఒరిజినల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇప్పుడు టార్గెట్ ఇచ్చినాం కదా, అక్కడ క్లిక్ చేయండి. వీడియో మీ ఫోటో అని వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇప్పుడు సేవ్ చేసుకున్న వీడియోని తీసుకోండి. ప్రాసెసింగ్ అని పడుతుంది, అంటే మీరు సేవ్ చేశారు కదా గ్రీన్ స్క్రీన్ వీడియో, అది తీసుకోండి. ఓకే, కిందకి వెళ్తే మీకు ఫిట్ అని ఉంటుంది చూడండి. ఫిట్
ఫిట్ నొక్కండి, ఫుల్గా అవుతుంది. అయింది కదా, అయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఇదే ఐకాన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి వీడియో ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ షాడో ఇమేజ్ని మీరు ఎక్కడికైతే తీసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. తీసుకున్నారు కదా, దీన్ని తీసుకొచ్చి ఇలా పక్కకి పెట్టండి. పెట్టి కింద గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా కిందకి వెళ్తే క్రోమా అని ఉంటుంది, క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇంటెన్సిటీ అని ఉంటుంది, ఒక 50 పెట్టండి. ఇంటెన్సిటీ 50 పెట్టి రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఈ బ్లాక్ షాడోని కింద కనండి, ఇలా టచ్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా టచ్ చేసి ఇలా కింద కనాలి, చూపిస్తాను. ఇలా టచ్ చేసి కింద కంటే ఇది కిందకి మారుతుంది, ఇలా పైకంటే పైకి మారుతుంది. దీన్ని కింద కనండి, బ్లాక్ షాడోని కింద కని దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టి చివర పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. చేసి వెనక్కి జరపండి కొంచెం బ్లాక్ షాడోని. జరిపారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే పక్కన క్లిక్ చేయండి, ఎక్కడైనా క్లిక్ చేసి ఈ చివరికి వచ్చి బ్లాక్ షాడోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, చివరి పట్టుకొని ఇలా చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో ఉంది కదా, కింద ఫోటో మనం 20 సెకండ్లు పెట్టిన ఫోటో ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. రీప్లేస్ క్రీఫేమ్ వస్తుంది కదా, ఇలా ఎల్లో లైన్ వచ్చిన తర్వాత ఆ ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ అవుట్ చేయండి, లేకపోతే జూమ్ ఇన్ చేయండి. ఆ ఫోటో బయటకు వస్తుంది ఈ విధంగా. ఇలా తీసుకొచ్చి పక్కకు పెట్టండి, కొద్దిగా జూమ్ చేసుకుందాం. ఇలా పక్కకు పెట్టండి. ఇలా ఇది ఒక ట్రిక్ మనకి. పక్కన నొక్కండి, ఫోటో ఇలా సెట్ అవుతుంది. సెట్ అయింది కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. మళ్ళీ సేమ్ ఇదే ఐకాన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి వీడియో ఫోటోని తీసుకోండి. మ్యూజిక్ ప్లేయర్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేయండి. చివర పట్టుకొని కొంచెం పెద్దగా చేయండి. రైట్ మార్క్ ఇచ్చి ఈ మ్యూజిక్ ప్లేయర్ ఐకాన్ని క్లిక్ చేసి చివర పట్టుకొని కొంచెం పెద్దగా ఇచ్చి ఇక్కడికి పెట్టేయండి. ఇలా ఇచ్చేయండి. ఇలా ఇచ్చేసేయండి. ఇచ్చి ఫస్ట్కి రండి. మళ్ళీ సేమ్ ఇక్కడే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ఏ లిరిక్స్ పెట్టుకున్నారు, ఓకే, నేను మీకు లిరిక్స్ ఇచ్చానని చెప్పాను కదా, అందులో మీరు ఏ లిరిక్స్ పెట్టుకున్నారో మీకు నచ్చిన ఆ లిరిక్స్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది, ఓకేనా. కిందకి వెళ్ళండి. ఇక్కడ ఇందులో ఆప్షన్స్లో బ్లెండింగ్ అని ఉంటుంది, ఇందులో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత కొద్దిగా ఫార్వర్డ్ చేసుకోండి. ఆ లిరిక్స్ కనపడే వరకు ఇలా ఫార్వర్డ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి, పైకి ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత దీనికి ఆడియో రాదు. మీరు ఏం చేస్తారంటే ఆ లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే వాల్యూమ్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ పెంచండి, 100% వాల్యూమ్ పెంచండి. మళ్ళీ వాల్యూమ్ పైన ఎక్కితే హైడ్ అవుతుంది, ఓకే. ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో ఫోటోని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది, అంతకంటే ముందు ఫిట్ అని ఉంటుంది. ఫిట్లో ఫిట్ చేయండి. మళ్ళీ పక్కకు లాగుతూ వెళ్తే బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేసి రైట్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియోలు అయితే ఇలానే ఉన్నాయి కదా. ఫోటో అనేది నేను ఏదో ఒకటి పెట్టాను, మీరైతే మీకు నచ్చిన ఫోటోని పెట్టుకోండి. అమ్మాయిలకి అబ్బాయిలకి లిరిక్స్ విడిగా ఇచ్చారని చెప్పాను కదా, అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందామా, టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి 1080 4K మీకు నచ్చిన క్వాలిటీ, ఇది టిక్ తీసేసి ఏదైనా పెట్టుకోవచ్చు. 4K వరకు పెట్టుకోవచ్చు మీ దగ్గర దమ్ము ఉంటే మీ ఫోన్లో, ఓకే. నాకు 1080 చాలు. ఎక్స్పోర్ట్ ఒరిజినల్ క్వాలిటీ ఆన్ చేశాను, బిట్రేట్ సగానికి పెట్టాను, రైట్ మార్క్ ఇచ్చాను. కింద నా ఫోన్లోకి సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత కింద సేవ్ ఓన్లీ అని ఒక ఆప్షన్ వస్తుంది కదా, అది క్లిక్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఇంకా ఈ వీడియో క్రియేట్ చేయడం ఇంతేనండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. అందరికీ ధన్యవాదాలు.